హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మొత్తానికైతే ఇల్లయితే కంప్లీట్ చేశాను. చాలా అంటే చాలా కష్టపడ్డా ఇల్లు కోసమైతే. చాలా దగ్గర డబ్బులు తీసుకురావడం జరిగింది. మొత్తానికైతే వర్క్ అయితే జీరో. అంటే వర్క్ ఇంకేం చేయవలసిన వర్క్ అయితే ఇంకేం లేదు. ఇంకొక రూ. 1,00,000 అనే కాదు, ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు అయిపోయినా పర్లేదు. పని మాత్రం మొత్తం అయిపోవాలనేది నా మెయిన్ కాన్సెప్ట్. మొత్తానికైతే ఇల్లు అయితే మొత్తం కంప్లీట్ చేసినాం. ఇల్లు కోసం అయితే చాలా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ ఎంత స్పీడ్గా చేయించినా 9 నెలలు అయితే పట్టింది. ఇంకా పైసలు మాత్రం చాలా అంటే చాలా విచిత్రంగా అయిపోయినాయి. మీకు ఇల్లుకి ఎంత ఖర్చు అయిందో మొత్తం చెప్తాను. ఇంకా ఎవరైనా ఇంక ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా కొన్ని కొన్ని సజెషన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇది మా ఇల్లు 2024 డిసెంబర్లో స్టార్ట్ చేస్తే 2025 ఆగస్టు నెలలో అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నేను వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చే డేట్ అయితే 2026 జనవరి 2. ఎందుకంటే నేను ఇంకా ఇల్లు పనిలో బిజీ అయ్యి, షాప్లో బిజీ అయ్యి, ఇంకా యూట్యూబ్లో వీడియోస్ అయితే పట్టించుకోలేదు కూడా అసలు. ఇంకా చాలా వరకు ఖర్చు అయితే పెట్టాను యూట్యూబ్ కోసం కూడా. వీడియోస్ అయితే అసలు చేయలేదు. ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా అయితే చేద్దాం అనుకున్నా. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మాత్రం ఇంకా ఏదో రకరకాల పూజలు అయితే చేస్తారు. ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా నేను, నాకు కూడా అంతగా తెలీదు. ఇంకా ఇల్లు అనేది లైఫ్లో ఒక్కసారి కట్టేయగలుగుతాం. మామూలుగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు అయినా కట్టేస్తారు అనుకో. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక పెద్ద అచీవ్మెంటు. మొత్తానికైతే నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది. ఎప్పటి నుంచో నాకైతే ఉందన్నమాట ఇల్లు కట్టుకోవాలి, ఖచ్చితంగా ఇల్లు అనేది మ్యాండేటరీ అయితే అనిపించింది. నాకున్నంతలో అయితే ఇలా అయితే ఉంది ఇల్లు ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. పూజలు కూడా బాగానే గట్టిగానే చేయించినాం. ఎందుకంటే ఇల్లు అన్ని పైసలు పెట్టి కట్టించినాం కదా, ఇంకా పూజలు ఎందుకులే అని అట్లా చేయలేదు. చాలా బాగా అయితే చేయించినాం. ఇంకెన్నో లక్షలు అయితే పోయింటాయి డబ్బులు. ఇంకెందుకు, ఇది కూడా అంత మంచిగా చేపిస్తే బాగుంటుంది అనుకున్నా. చాలా అంటే చాలా కష్టపడ్డాడు మా నాన్న కూడా ఇల్లు కోసం. ఇంకా ఇద్దరం బాగా కష్టపడి మొత్తానికైతే ఇల్లు అయితే కంప్లీట్ చేసాం. ఇంకా మా భార్య కూడా బాగా సపోర్ట్ చేసింది ఇల్లు కోసం. ఎక్కడ కూడా కొద్దిగా నేను లోన్లీగా ఫీల్ అయినప్పుడల్లా చాలా ధైర్యం అయితే చెప్పింది. ఇంకా ఒక 9 months అయితే పట్టింది ఇల్లు కట్టడానికి. ఇల్లు ఎట్లుందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే జనాలు అయితే రాలేదు. ఎందుకంటే నేను కొంచెం ఒక 2-3 days బిఫోర్ అన్నా ఆఫ్టర్ అన్నా పెట్టుకునేది ఉండే. అయితే నేను ఇంకా నాకు అనిపించిందే చేస్తాను నేను, అట్లా ఆ టైప్ అనమాట. మొత్తానికైతే అయిపోయింది. నేను అనుకున్నంత మంది అయితే రాలేదు. ఓకే అయినా ఓకే, హ్యాపీ. ఫుడ్ కూడా మంచిగానే పెట్టించినాను ఉన్నంతలో. ఇంకా తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఏవేవో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే జరిగినాయి. ఇవన్నీ పూజ చేసే వాళ్ళే సెట్ చేశారు మొత్తం. మా ఇల్లు అయితే డబల్ బెడ్రూమ్, అంటే చిన్న చిన్న రూమ్స్, ఒక హాలు, తర్వాత కిచెను, ఇంకా లోపల కూడా ఒకటి బాత్రూమ్, బయట ఒకటి బాత్రూమ్, పైన కూడా ఒక గెస్ట్ హౌస్ మాదిరిగా అయితే పెంట్ హౌస్ అయితే వేయించిన. ఇంకా తర్వాత ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి. అంటే ఇంకా అదే మా ఫ్యామిలీ వాళ్ళే మొత్తం కొంచెం డ్యాన్స్ చేయడం, తర్వాత ఇంకా భజన కార్యక్రమం అన్నీ పెట్టించినాం. మానవుడు గాని
వినికని తులసి సృష్టి తెజించి భోగా ముట్టదు ముందు మిని బాధ ముద్దు కుమారా. శ్రీ గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబలసారవచితం ఉమాసుతం శ్లోక వినాశ.